ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గుహలు డిఫరెంట్గా ఉంది. ఈ గుహలను మీరు కనుక చూడాలనుకుంటే వర్షాకాలంలో వస్తే మాత్రం ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వర్షాకాలంలో వస్తే చుట్టూ చూడొచ్చు, పైనుంచి జారువారుతున్న జలపాతాలను చూస్తున్నారు కదా. వర్షాకాలంలో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు లోపల చూపిస్తాయి ఇలా ఉందో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా రూమ్ మోడల్ ఉంది కదా. ఇక్కడ నుంచి ఒకదానికొకటి రూమ్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. చూడొచ్చు చుట్టూ ఎలా ఉందో, ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇంకొక రూమ్కి అయితే వెళ్ళచ్చు. కేవలం ఈ గుహలో మాత్రం వినాయకుడు ఉంది, అది కూడా అద్భుతమైన అతిపెద్ద వినాయకుడి విగ్రహం. నేను మాత్రం ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం ఇంతవరకు చూడలేదు. పాదాలు కూడా చూడొచ్చు, ఇంత పెద్ద పాదాలు గల వినాయకుడి విగ్రహం ఇంతవరకు నేను చూడే. ఒకసారి దూరం నుంచి అయితే చూడండి వినాయకుడి విగ్రహం ఎలా ఉందో. ఒకసారి ఇక్కడికి వెళ్ళి స్ట్రైట్గా చూస్తే మీకు వినాయకుడి విగ్రహం అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా వినాయకుడి విగ్రహం. ఇది ఇప్పటిదైతే కాదు, దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పుడు చెక్కినటువంటి విగ్రహం. చూడవచ్చు, చూస్తున్నారు కదా, ఇది ఒక గుహ. ఇక్కడి నుంచే చూడవచ్చు. ఇక్కడ నీటి సదుపాయం చూడవచ్చు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాయి. చూడవచ్చు ఎలా ఉందో పూర్తిగా. ఇవన్నీ నీళ్లు, పొరపాటున కూడా కాలు పెట్టద్దు, లోతుగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ చూడవచ్చు, దీని నిండా మొత్తం నీళ్ళే ఉన్నాయి. పైన చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు నీళ్లు కూడా అండర్ గ్రౌండ్. లోపటి నుంచి నీళ్లు లోతుగా వెళ్తున్నాయి అటు అవతల వైపుకి. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తే మీరు చూడాల్సిన వినాయకుని విగ్రహం అయితే ఉంది. చూడవచ్చు, దాదాపు 7 అడుగుల ఎత్తులో ఉన్న వినాయకుని విగ్రహం అయితే ఇక్కడ ఉంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా చూడవచ్చు నీళ్లు, నీటి కొరకు అయితే ఉన్నటువంటి గుహలు అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు చూపిస్తా, ఇక్కడ ఒకటి ఉంది. ఏంటంటే మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ చూడవచ్చు ఆర్టెక్. చూస్తున్నారు కదా, తల్లి బాబుని ఎత్తుకున్నట్టు ఇక్కడ పిల్లలు మారం చేస్తున్నట్టు ఉంది. ఆర్టెక్ అయితే చూడవచ్చు. అంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల పురాతనమైన గుహలోకి వెళ్దాం. అక్కడ ఏముందో మీ కళ్ళతో మీరే చూడండి. చూద్దాం పదండి. ఇక్కడ ప్రాచీన గుహ అయితే రావడం జరిగింది. గుహలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఇక్కడ వరుసగా ఉంటాయి గుహలు. ఎలా ఉన్నాయో ఒక్కొక్క గుహ చూపిస్తా చూడండి. చూడచ్చు, ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి గుహలు. చూడవచ్చు, వాడకంలో లేకపోయేసరికి నీళ్ళు అలా ఉన్నాయి. ఆ కాలంలో వాడేవారు. గుహ చూడవచ్చు ఎలా ఉందో. లోపల చూడవచ్చు, ప్రజెంట్ అయితే ఏమీ లేదు. పైన పంట చూడవచ్చు ఎలా ఉందో. తడితోటి ఉంది. ఇక్కడ చూడవచ్చు, ఈ గుర్తు చూస్తే ఒకప్పుడు ఇక్కడ ఏదో ఉండేది కావచ్చు. ఇప్పుడైతే ఏమీ లేదు. మనం ఇప్పుడు రెండో గుహకి వెళ్దాం. చూద్దాం ఇక్కడ ఏముందో. చూస్తున్నారు కదా, ఇది ఒక గుహ. ఇక్కడి నుంచే చూడవచ్చు. ఇక్కడ నీటి సదుపాయం చూడవచ్చు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాయి. చూడవచ్చు ఎలా ఉందో పూర్తిగా. ఇవి కూడా చూడవచ్చు. ఒకప్పుడు మీరు దేనికి వాడేవారో తెలియదు, కానీ అప్పటి ఆర్కిటెక్ట్ చూడవచ్చు. లోపల చూస్తే మాత్రం 3 ద్వారాలు ఉన్నాయి. చూస్తే చూడవచ్చు, ఇందులో ఏమీ లేదు. మళ్ళీ ఇందులో వెళ్దాం. ఇందులో కూడా ఏమీ లేదు, కానీ చూడవచ్చు ఈ గుహ మొత్తం చూడవచ్చు. ఇక్కడ కూడా చూడవచ్చు. చూస్తుంటే ఇందులో ఏమీ లేవు, కానీ
ఒకప్పుడు ఇక్కడ ఉండేవి కావచ్చు, చూస్తున్నారుగా, ఒకప్పుడు ఉండేవి కావచ్చు, ఇప్పుడైతే ఏమీ లేవు. బయటికి వెళ్దాం, మళ్ళీ వేరొక గుహకు చూద్దాం. ఇవన్నీ నీళ్లు, పొరపాటున కూడా కాలు పెట్టద్దు, లోతుగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఇలా ఎలా ఉందో. ఇక్కడ చూడవచ్చు, దీని నిండా మొత్తం నీళ్ళే ఉన్నాయి. పైన చూడవచ్చు. వాస్తవానికి ఇందులో ఏముండేవో మనకు తెలియదు, కాకపోతే ఇవైతే ప్రాచీనమైనవి, ఇప్పటికైతే కాదు. ఇంకా అటువైపు వెళ్దాం పదండి. అటువైపు కూడా ఇంకా చాలా గుహలు ఉన్నాయి. ఇంకేమున్నాయో పక్కకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వరుసగా మొత్తం గుహలే. ఇక్కడ చూడవచ్చు నీళ్లు కూడా అండర్ గ్రౌండ్, లోపటి నుంచి నీళ్లు లోతుగా వెళ్తున్నాయి అటు అవతల వైపుకి. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తే మీరు చూడాల్సిన వినాయకుని విగ్రహం అయితే ఉంది. చూడవచ్చు, దాదాపు 7 అడుగుల ఎత్తులో ఉన్న వినాయకుని విగ్రహం అయితే ఇక్కడ ఉంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడవచ్చు, ఏమీ లేదు. ఇప్పటి వరకు మనం చూసిన ఏ గుహలో కూడా ఇంతవరకు ఏమీ లేదు. కేవలం ఈ గుహలో మాత్రం వినాయకుడు ఉంది. అది కూడా అద్భుతమైన అతిపెద్ద వినాయకుడి విగ్రహం. నేను మాత్రం ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం ఇంతవరకు చూడలేదు. పాదాలు కూడా చూడవచ్చు, ఇంత పెద్ద పాదాలు గల వినాయకుడి విగ్రహం ఇంతవరకు నేను చూడే. ఒకసారి దూరం నుంచి అయితే చూడండి వినాయకుడి విగ్రహం ఎలా ఉందో. ఒకసారి ఇక్కడికి వెళ్ళి స్ట్రైట్గా చూస్తే మీకు వినాయకుడి విగ్రహం అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా వినాయకుడి విగ్రహం. ఇది ఇప్పటిదైతే కాదు, దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం అప్పుడు చెక్కినటువంటి విగ్రహం. చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉంది కదా. నాకు తెలిసి ఇలాంటి విగ్రహం ఇక్కడ చూస్తున్నారు. ఇటు పైన కూడా చూడవచ్చు, చుట్టూ ఇక్కడ ఏం లేదు. ఇవన్నీ చూస్తే ఒకప్పుడు ఉండేవి కావచ్చు, ఎందుకంటే వాళ్ళు దీపాలు పెట్టిన ఆ గుర్తులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పక్కకి వెళ్దాం. ఇటువైపు వెళ్దాం. ఇక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడవచ్చు, ఏమీ లేదు, కానీ అతిపెద్ద గుహ ఇది. మీరు చూస్తున్నారు కదా, పెద్దగా ఉంది గుహ, కానీ ఏమీ లేదు. అయితే బెడ్ మోడల్ ఇట్లా ఇంకొక ఎత్తుగా కట్టడం అయితే జరిగింది వీటిలో కూడా. ఇక్కడ కూడా చూడవచ్చు నీళ్లు, నీటి కొరకైతే ఉన్నటువంటి గుహలు అయితే చూస్తున్నారు కదా. అటువైపు ఉన్నాయో అటువైపు ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ ఎక్కడ చూసినా మీకు గుహలే ఉంటాయి, అద్భుతమైన ప్రదేశం. ఇటువైపు కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా ఒక గుహ ఉంది, కానీ ఇందులో క్యాంపింగ్ టెంట్ ఉంది. అన్న ఆప్కా క్యాంపింగ్ టెంట్ గుహ ఉంది అటువైపు, కానీ అందులో ఏమీ లేదు. మనం ముందుకెళ్ళి చూద్దాం. అన్న టెంట్కి ఇస్తాము అన్న, టెంట్కి ఇస్తాము. ఇప్పుడు మనం ముందుకైతే వెళ్దాం. అక్కడ కూడా మిగతా గుహలు అనేవి ఉన్నాయి. ఆ గుహలు కూడా ఎలా ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూపిస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గుహలు డిఫరెంట్గా ఉంది. ఈ గుహలను మీరు కనుక చూడాలనుకుంటే వర్షాకాలంలో వస్తే మాత్రం ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వర్షాకాలంలో వస్తే చుట్టూ చూడవచ్చు, పైనుంచి జారువారుతున్న జలపాతాలను చూస్తున్నారు కదా. వర్షాకాలంలో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు లోపల చూపిస్తాయి ఎలా ఉందో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా రూమ్ మోడల్ ఉంది కదా. ఇక్కడ నుంచి ఒకదానికొకటి రూమ్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. చూడవచ్చు చుట్టూ ఎలా ఉందో, ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇంకొక రూమ్కి అయితే వెళ్ళచ్చు. చూస్తున్నారు కదా, ఇందులో కూడా ఏమీ లేదు అని చూడవచ్చు ఎలా ఉందో. ఇప్పుడు మనం పక్కకి వెళ్ళి చూద్దాం. పక్కకి ఉన్న గుహలు కూడా చూద్దాం ఏముంది అనేది. జాగ్రత్తగా అడుగులు వేయాలి, ఇక్కడ జారుతుంది. ఇక్కడ చూడవచ్చు నీటి సదుపాయం. ఇటువైపు గుహలో కూడా ఏమీ లేదు.
చూడవచ్చు. కాకపోతే గుహలు అనేవి చిన్నగా ఉన్నాయి, ఇందులో మొత్తం గుహలు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం అవతల వైపు వెళ్తుంది, ఇక్కడ చూడవచ్చు. అయితే నివాసం అయితే ఉండేవాళ్ళు, అది తెలుస్తుంది. మెట్లు అన్నీ కట్టారు. ఇక్కడ మీకు చూపిస్తా, ఇక్కడ ఒకటి ఉంది. ఏంటంటే మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ చూడవచ్చు ఆర్టెక్ చూస్తున్నారు కదా. తల్లి బాబుని ఎత్తుకున్నట్టు ఇక్కడ పిల్లలు మారం చేస్తున్నట్టు ఉంది. ఆర్టెక్ అయితే చూడవచ్చు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క గుహలలో గిరిజన జాతి ప్రజలు, గిరిజన ప్రజలు నివసించేవారు ఈ గుహలో. ఇవి చూసిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది, వారి యొక్క తెగ అనేది ఏదైతే ట్రైబల్ తెగ ఉంటుందో అది ఇక్కడ నివసించేవాళ్ళు. అయితే ఆ కాలంలో వాళ్ళు అక్కడ దాన్ని మందిరంగా చేసుకొని వినాయకుడిని పూజించేవారు. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది కదా ఆ ఒక్క బొమ్మ చేయబట్టి. అందుకే ప్రతి గుహ మేము క్షుణ్ణంగా పరిశీలించేది. ఇది చూడవచ్చు ఇలా ఉందో. ఇందులో అయితే ఏమీ లేదు. చూస్తున్నారుగా ఎలా ఉందో. చూస్తుంటే కొంతమంది క్యాంపింగ్కి స్టే చేస్తేందుకు టెంట్ వేసినట్టుంది. ఇక్కడ చూడవచ్చు నీటి కోసం మెట్లతో తవ్వారు. అది చాలా లోతులో ఉంటుంది, చాలా లోతు ఉంటుంది. నీటి కోసం వాళ్ళు ప్రతి ఒక్క సదుపాయం అయితే చేసుకున్నారు నీటితో పాటు. ఇలా ఈ యొక్క గుహలు అయితే మీరు చూపించాను కదా. ఈ వీడియో కనుక నాకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాం. మీ అలీ విహారీ.